హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. మనం బాల్కనీలో ఇలా గులాబీ మొక్కలు పెట్టాం కదా. ఈ మొక్కలు పెట్టేసి ఆల్రెడీ 1 వీక్ అయిందండి. ఈ గులాబీ కొమ్మ చూసారా, అప్పుడు తెచ్చినప్పుడు మొగ్గలు ఉన్నాయి, చక్కగా ఇవన్నీ బాగా విచ్చాయన్నమాట. ఇక్కడ కూడా చూడండి, కొత్త ఇగుర్లు వచ్చేసి కొత్తగా చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయన్నమాట. అయితే ఈ గులాబీలు మనం తెచ్చి నాటినప్పుడు మనం నాటిన తర్వాత 1-2 రోజులకి ఇలాగ ఆకులు అనేవి పండుపారిపోతుంటాయండి. ఆకులను అయితే మనం ఇలాగ తీసేసుకోవాలి. అలా తీసేసినప్పుడు మనకి కొత్త ఇగుర్లు వచ్చేసి మనకి మొగ్గలు అలాగే పూలు అనేవి వస్తాయి అన్నమాట. అలాగే చామంతి చెట్లు కూడా చక్కగా పెరిగాయండి. ఇక్కడ చిన్న ఆకుపడి వేరు వచ్చేసింది. అలాగే ఈ చామంతి చెట్లు కూడా చూడండి, వాడిపోయిన పూలు ఉంటాయి కదా. ఈ వాడిపోయిన పూలను అయితే మనం కట్ చేయాలన్నమాట. కట్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ ఇగుర్లు అనేవి వచ్చి మనకి కొత్త ఇగుర్లు అలాగే కొత్త మొగ్గలు పూలు అనేవి వస్తాయన్నమాట. అందుకని పూలు వాడిపోయినప్పుడు అలాగే చెట్లు ఉంచేయకూడదండి. ఇలాగా పార్ట్నర్ సహాయంతో నేనైతే అన్ని చామంతి పూలని ఇలాగా కట్ చేస్తున్నాను. ఈ వైట్ చామంతిలో అయితే ఇలా ఎండిపోయిన పూలు ఉన్నాయండి. రెడ్ చామంతి మాత్రం చక్కగానే ఉంది, ఇంకా ఇవేం వాడిపోలేదు. అలాగే ఈ లైట్ కలర్ పర్పుల్ కలర్ చామంతిలు కూడా వాడిపోయాయండి. వాటిని కూడా ఇలాగా కట్ చేస్తున్నాను. ఇలాగ కట్ చేయటం వల్ల మనకి చెట్టు అనేది మళ్ళీ అక్కడ కొంచెం గుబురుగా పెరుగుతుందండి. ఈ ఎల్లో కలర్ చామంతి కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, గులాబీ పువ్వు కూడా ఒకటి వాడిపోయింది. ఆ వాడిపోయినటువంటి గులాబీ పువ్వుని కూడా ఇలాగా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల చెట్టు అనేది మనకి గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుందండి. అక్కడ ఇగురు కూడా వస్తుంది చూసారా. అలాగే ఈ కనకాంబరాలు కూడా చూడండి, పూలు పూసేసిన తర్వాత ఈ కంకిలో అయితే సీడ్స్ అనేవి అస్సలు లేవండి, విత్తనాలు లేవన్నమాట. అందుకని ఈ కంకిని కూడా నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి మనకి కొత్త ఇగుర్లు అనేవి వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ కంకి పూలు ఉన్నాయండి. ఈ పూలు ఉండటం వల్ల ఈ కంకిని అయితే నేను కట్ చేయలేదు. నెక్స్ట్ ఈ పూలు పూసి అయిపోయిన తర్వాత ఈ కంకిని కూడా కట్ చేస్తాను. ఓకే అండి. నెక్స్ట్ ఈ చెట్టు వచ్చేసి మనకి మరవం చెట్టు అండి. ఈ మరవం చెట్టుని కూడా నేను నాటేసి ఒక అవుతుందండి 25 డేస్ వరకు అవుతుందన్నమాట. నాటింది అయితే మీకు చూపించలేదు కానీ 25 డేస్ అవుతుంది. ఇది కొత్తగా నాటిన ఈ మొక్క కూడా. ఈ నేను చూపిస్తున్న చిన్న చిన్న ఇగుర్లు వచ్చేసి నాటిన తర్వాతే వచ్చాయన్నమాట. ఈ 2 కొమ్మలు అయితే బాగా పెద్దగా పెరిగాయి. ఇప్పుడు ఈ మరవ మొక్కని ఇంట్లోనే ఈజీగా నాటుకోవడం కోసం నేనైతే ఇలాగ పొడవుగా పెరిగినటువంటి కొమ్మలను అయితే ఇలా కట్ చేస్తున్నానండి. మనకి వేలు సైజు కన్నా పొడవు ఉండాలన్నమాట. ఈ కొమ్మల్ని ఇలాగ కట్ చేసిన తర్వాత వీటిని అడుగున ఉన్నటువంటి ఆకులను అయితే ఇలాగ తీసేస్తున్నానండి. ఆకుల్ని తీసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత నేనైతే ఇదే కుండీలో మళ్ళీ వీటిని నాటుతున్నానండి. మీరు సపరేట్ కుండీలో కూడా నాటుకోవచ్చు. ఇలాగా మట్టిలోనికి కొంచెం ఫింగర్తో కానీ లేదంటే ఏదన్నా స్టిక్తో కానీ ఇలాగ హోల్ని అయితే చేయండి. హోల్ని చేసేసిన తర్వాత మనం కట్ చేసినటువంటి మరవం కొమ్మల్ని ఇలాగ హోల్లోకి పెట్టేసుకొని గట్టిగా మట్టితోటి అయితే ఇలాగ ప్రెస్ చేయండి. మట్టిని పెట్టేసి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత కొంచెం వాటర్ని అయితే పోయండి. ఇలా వాటర్ని పోసిన తర్వాత ఈ మరవం కొమ్మలు అనేవి కవర్ అయ్యే విధంగా ఇలా గ్లాస్తో కానీ లేదంటే కవర్ సహాయంతో ఏదైనా డబ్బా కానీ ఇలాగ మూసేసి పెట్టండి. ఇలాగా మనకి బయట గాలిని తగలకుండా చెట్టును అయితే ఇలా కవర్ చేసి పెట్టాలండి. ఒక 1 వీక్ వరకు లేదంటే ఒక 10 డేస్ వరకు ఇలా ఉంచామంటే మనకి ఈ కొమ్మలకి వేర్లు అనేవి వస్తాయి అన్నమాట. ఇంతే అండి, ఈజీగా మనం మరవ మొక్కల్ని ఒక చెట్టు నుంచి అనేకమైన చెట్లను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వర్షాకాలంలో ఎక్కువ ప్లాంటింగ్ చేసామంటే తొందరగా వస్తాయండి. ఈ చల్లాకాలం కదా, ఈ చల్లాకాలం కూడా చల్లటి వాతావరణానికి తొందరగా వేర్లు అయితే వస్తాయన్నమాట. ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఎండనే తగలకుండా ఇలాగ వాతావరణం అనేది ఈ మొక్కకి తగలకుండా ఇలాగ క్లోజ్ చేసి పెట్టాలన్నమాట. ఉదయం సాయంత్రం మాత్రం వాటర్ని అయితే ఇస్తూ ఉండాలండి. ఓకే అండి, ఇంతే అండి, సింపుల్గా మనం మరవ మొక్కనైతే ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా అయితే నేను గుచ్చానండి. వేర్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో చేసి మీకు ఎలాగ మొక్క పెరిగిందని చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.